శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అయోధ్య రామయ్య భక్తులందరికీ అయోధ్య రామయ్య గారి యొక్క అక్షింతలు చేరుకున్నాయని అనుకుంటున్నాను. ఈ అక్షింతలు ఎవరైతే ఇంటికి వచ్చాయో మరి వాటిని ఏం చెయ్యాలి, ఇది అందరికీ క్వశ్చన్ మార్క్ గా ఉన్నది. సో దాన్ని వివరించడానికి ఈ రోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ వీడియోను తప్పకుండా చూసి ఈ మనకు అక్షింతలు వచ్చినాయి కానీ వాటిని ఏం చేయాలి, కొంతమంది ఏమో బియ్యంలో వేసుకుంటున్నారు, కొంతమంది ఏమో గుడిగాడ పెడుతున్నారు, కొంతమంది ఏమో మన ఇంట్లో దైవం దగ్గర పెడుతున్నారు, ఇలా కొంతమంది ఏమో మీద వేసుకుంటున్నారు, ఇలా చాలా మంది చాలా రకాలు చేస్తున్నారు. సో వాటిని ఏం చెయ్యాలనేది ఈ రోజు వీడియో. నేను సేకరించిన కొన్ని విషయాలు ఉన్నాయి. అందుకు తోడు ఈ అయ్యగారులను అడగడం జరిగింది. మన దగ్గర అందుబాటులో ఉన్న అనురాగ శర్మ శాస్త్రి గారు ఈ అక్షింతలను ఏం చెయ్యాలనే విషయాన్ని కూలంకషంగా మీకందరికి కూడా వివరించడం జరిగింది. భక్తులారా, తప్పకుండా ఈ విషయాన్ని పాటించి రేపు అయోధ్య రామయ్య గారి యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తి కోరుతూ అయ్యగారి యొక్క మాటల్లోనే ఆ మాటలను మనం విందాము. ఓం శ్రీ రామచంద్రాయ నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. భక్తులందరికీ కూడా 22వ తేదీ 1వ నెల 2024 శ్రీ రామచంద్రుడి యొక్క అయోధ్యలో దేవాలయాన్ని స్థాపించడం జరుగుతుంది. మీ అందరికీ కూడా ఈ రామాలయాన్ని ఒక ఆవాహించినటువంటి ఆవాహన అక్షంతలు వచ్చినాయని కోరుతున్నాము. ఎవరికైతే ఆ అక్షంతలు వచ్చినాయి, ఎవరికైతే ఆ అక్షంతలు రాలేకపోయాయని వాళ్ళు కూడా మాకు ఆ అక్షంతలు అక్కడ ఆవాహన అక్షంతలు వచ్చినాయని మీరు మీ మనస్సు తృప్తిగా ఆ అక్షంతలు వచ్చిన అక్షంతాలని మనం ఏం చేసుడు, మరి ఆ అక్షంతలు కొందరు తెలియక విషయంలో ఆ అక్షంతల్ని తీసుకుపోయి వాళ్ళు తినే అక్షంతలనే బియ్యంలోనే కలిపేస్తున్నారు. అలానే ఆ బియ్యము మనం మళ్ళీ తింటున్నాము. వచ్చిన అక్షంతలు ఏదో కాదు, మనకు ఆవాహన అక్షంతలని తెలియజేయమనగా. ఎందుకంటే ఒక జమానాలో ఈ కాడు అవన్నీ ఉండకపోతుంటే మా ఇంట్లో ఏమైనా శుభకార్యం ఉన్నప్పుడు 5 ముత్యాలతోని అక్షంతలు కల్పించి ఇంటింటికి యజమాని వెళ్ళి మరి మా ఇంట్లో ఈ శుభకార్యం ఉంది, ఈ శుభకార్యానికి మీరు రావాలని అక్షంతలు చేసి వాళ్ళకు నమస్కారం చేసుకొని వచ్చేవారు. ఆ విధంగా ఈ సమయంలో కూడా అంతా ఆన్లైన్ జనరేషన్ అనేటువంటి ఈ జనరేషన్ అంటారు. ఈ సమయంలో కూడా రామాలయాన్ని ఒక నూతనంగా ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. మనం ఎన్నో వేల సంవత్సరాల నుంచి అక్కడ ఈ ఆవాహనం ఆ రామాలయాన్ని ప్రతిష్ఠ చేయాలని ఎంతోమంది దీంట్లో కష్టపడి పోరాడింది. ఈరోజు ఆ సమయం వచ్చింది. ఈ జనరేషన్ మన అదృష్టము, మేము అయోధ్యలో శ్రీరాముణ్ణి చూస్తున్నామని. మరి వచ్చిన అక్షంతల్ని ఏం చేసుడు, ఆ అక్షంతాలు ఏ విధంగా ఆవాహనంటే మనకు ఆ దేవుడే సాక్షాతంగా 5 అలా కాదు, ఇంకా మంచి సన్నాయితోనే మేళంతోనే మీ ఇంటికి వచ్చిన అక్షంతల్ని మీరు దేవుడి దగ్గర పెట్టాలి. దేవుడి దగ్గర మీ ఇంటి దేవుడిని కూడా నమస్కారం చేసుకోవాలి. అయ్యా, మా ఒక శ్రీరాముడు అయోధ్యలో ప్రతిష్ఠించడం జరుగుతుందిగా, మరి మాకు ఆ రాముణ్ణి చూసే అదృష్టం రావాలని అక్కడ నమస్కారం చేసుకోవాలి. ఆ అక్షంతల్ని మీ దేవుడి దగ్గర పెట్టేసి దేవుడి దగ్గర ప్రార్థించుకోవాలి. మీకు సమయం ఉన్నప్పుడు కానీ ఏప్రిల్లో కానీ, మేలో కానీ, జూన్లో కానీ, ఈ సంవత్సరము కానీ, వచ్చే సంవత్సరము కానీ ఖచ్చితంగా ఈ జీవితములో ఒక్కసారైనా అయోధ్యకి వెళ్ళి శ్రీరాముణ్ణి ఈ కళ్ళతోని దర్శించుకోవాలని కోరుతున్నాము. ఎవరైతే అయోధ్యకి వెళ్ళి శ్రీరాముణ్ణి దర్శించుకుంటారో వాళ్ళ జన్మమే ధన్యము. ఎందుకంటే 500 సంవత్సరాల కింద ఎంత పోరాట జరిగితే ఏ రోజైనా మేము ఆ అయోధ్యలో శ్రీరామాలయాన్ని ఒక గుడి కట్టుతామని నమ్మకంతోనే పోరాడారు. ఈరోజు ఆ సంకల్పం సిద్ధమైందని మాకు అయోధ్య నుంచే అక్షంతలు కలిపి మరి అంతా మా ఇంటి వరకు వచ్చి మాకు ఇచ్చారని ఆ నమ్మకమే దేవుడు, ఆ రాముడే దేవుడు, మన ధర్మమే దేవుడు. ఆ ధర్మంతోనే అయినా మనము అయోధ్యకు వెళ్ళి శ్రీరాముణ్ణి దర్శించుకోవాలని కోరుతున్నాము. మరి ఇంకొకసారి తెలియజేయమనగా ఆ అక్షంతల్ని ఎక్కడక్కడ పెట్టకుండా మీ దేవుడి దగ్గర పెట్టండి. మీకు అక్షంతలు రాలేరని బాధపడకండి. మీ ఇంట్లోనే అక్షంతలు తీసుకొని కొంచెం పసుపు కుంకుమ కలిపి మీ దేవుడి దగ్గర పెట్టేసి నమస్కారం చేయండి. అయ్యా, ఆ రామాలయాన్ని నిర్మాణం చేసిన సమయంలో ఒక
పని ఎంతో అస్తవ్యస్తం ఉన్నప్పుడు మీ ఇంటికి రాలేకపోయామని బాధపడకండి. ఎందుకంటే మా ఇంట్లోనే కార్యక్రమాలు ఉన్నప్పుడు మనము ఒక్కోళ్ళకి నిమంత్రణం ఇవ్వలేమంటే, ఆవాహన చెప్పలేమంటే వాళ్ళు ఏమనుకుంటారంటే అంత వ్యస్తు ఉంటారు కదా, అంత బిజీ ఉంటారు కదా, మరి మాకు ఆవాహన రాలేదంటే మేము పోమని అనుకోరు. మా కార్యాలను వచ్చి వాళ్ళు పాల్గొని మాకు దీవించేసి వెళ్తారు. అలానే మనము రామాలయానికి వెళ్ళి భగవంతుణ్ణి చూసి వాళ్ళని ఒకసారి చూస్తే చాలు, ఈ జీవితం ధన్యము. అక్కడ మనం ఏది కూడా దేవుడికి అడగాల్సిన అవసరం లేదు. ఆ అవసరం ఏదైతే ఉన్నదో ఆ దేవుడిని చూసుడే అవసరము. ఏ రోజైతే దేవుడు మీకు అక్కడికి రమ్మనాలనుకుంటారో ఆ రోజు మీరే వెళ్ళి ఆ భగవంతుణ్ణి చూసుకొని దర్శనం చేసుకోండి. జయ శ్రీరామ్, జయ జయ శ్రీరామ్, జయ బోలో శ్యామల రామచంద్ర की जय. सर्वे जनाः सुखिनो भवन्तु. श्री रामचंद्र अनुग्रह प्रसाद सिद्धिरस्तु. श्री सीताम्म तल्ली अनुग्रह प्रसाद सिद्धिरस्तु. तथास्तु तथास्तु तथास्तु. शुभम. ఇదండి దీని వివరణ. తెలిసింది కదా. నా ఈ వీడియో ఏ ఒక్కరికైనా ఉపయోగపడుతుందని మీరు అనుకున్నట్లయితే ఖచ్చితంగా వీడియోని షేర్ చేస్తూ లైక్ మాత్రం తప్పకుండా చేయండి. ఎందుకంటే మీ లైక్లే నా వీడియో ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా మీరు లైక్ చేస్తూ సపోర్ట్ చేయగలరని కోరుతూ సర్వే జన సుఖినో భవంతు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే.